ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు 2 బోట్లు బయటకు తీయగా మరో 2 బోట్లు బ్యారేజ్ దగ్గర చిక్కుకొని ఉన్నాయి. ఒకటి భారీ బోటు కాగా మరొకటి ఓ మోస్తారు బోటుగా ఉంది. మూడో బోటును బయటికి తీసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు 2 బోట్లు బయటకు తీయగా మరో 2 బోట్లు బ్యారేజ్ దగ్గర చిక్కుకొని ఉన్నాయి. ఒకటి భారీ బోటు కాగా ఒకటి మోస్తారు బోటు ఉంది. మూడో బోటును బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు వెలికి తీసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా 10 రోజుల తర్వాత కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి బోట్స్ తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి బోటు బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. దాదాపుగా 8 రోజుల తర్వాత మొదటి బోటుని కట్ చేసి దాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత బోట్స్కి సంబంధించి తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వాటర్ కి సంబంధించినటువంటి ఫోర్స్ తో, అంటే దాదాపుగా 11.49 లక్షల క్యూసెక్ల వరద నీటితో ఫోర్స్ తో వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యారేజీ పిల్లర్స్ ని, బ్యారేజీ పరిసర ప్రాంతాలు, బ్యారేజీ గేట్ ని, కౌంటర్ వెయిట్ ని కూడా దిక్కున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో 3 కౌంటర్ వెయిట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్స్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార యంత్రాంగం ఉత్సవ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా మూడో బోటు తొలగింపుకు సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇరిగేషన్ యంత్రాంగం, విశాఖ నుంచి వచ్చినటువంటి టీము, కాకినాడ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీమ్స్ సహకారంతో పెద్ద ఎత్తున బోట్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా మూడో బోటుకు సంబంధించినటువంటి తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.